భారతదేశంలో మరో 2 బీచెస్కి అదనంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్కి, తమిళనాడులోని కోవలం బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చినట్టు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. ఆల్రెడీ ఇప్పటికీ 8 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. ఈ 2 కలిపితే ఇప్పుడు 10 బీచెస్ అవుతాయి. అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎవరిస్తారు? డెన్మార్క్లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. దీనికి సంబంధించి 33 క్రైటీరియా చూస్తుంది. ఈ 33 క్రైటీరియా 4 ఇండికేటర్స్లు తీసుకొస్తే మనం చూడొచ్చు. 1 ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, 2ది బాతింగ్ వాటర్ క్వాలిటీ అంటే ఆ బీచ్లో నీళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, 3ది ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అక్కడ పర్యావరణానికి సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా, దానికి సంబంధించి ఎలా ప్రొటెక్షన్ చేస్తున్నారు, తర్వాత కన్జర్వేషన్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ఇన్ ద బీచెస్ బీచ్ని ఎలా కన్జర్వ్ చేస్తున్నారు, అక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసనమాట. సో ఇలా బీచెస్కి సర్టిఫై చేయటం వల్ల టూరిజం పెరుగుద్ది, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, బీచెస్ సంబంధించి దగ్గరలో ఉన్న బిజినెసెస్ పెరుగుతాయి, ఇలాంటివి అన్నమాట. మొత్తం ఇండియాలో ఇప్పుడు 10 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. కోవలం బీచ్ తమిళనాడు, ఈడెన్ బీచ్ పుదుచ్చేరి, శివరాజ్పూర్ గుజరాత్, గోగ్లా ఇన్ దయ్యూ, తర్వాత రాధానగర్ అండమాన్ నికోబార్, గోల్డెన్ బీచ్ ఒరిస్సా, రుషికొండ ఇన్ ఆంధ్రప్రదేశ్, కప్పాడ్ ఇన్ కేరళ, కసర్కోడ్ అండ్ పడుబిదిరి ఇన్ కర్ణాటక. కసర్కోడ్ అండ్ పడుబిదిరి ఇన్ కర్ణాటక ఈ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారనమాట. సో ఈ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ IUCN, తర్వాత వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, UNEP, యునెస్కో వీటన్నిటితో దగ్గర నుంచి కూడా డేటా స్వీకరించడం, వీటితో కొలాబరేషన్ కూడా ఉంటుంది. సో దీంతో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే దానికి ఇంపార్టెన్స్ సంతరించుకుంది. భారతదేశంలో ఇప్పుడు 10 బీచెస్. ఏ బీచ్ ఎక్కడుందో ఒకసారి చూసుకోవాలి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం. ఈ 10 బీచెస్ లొకేషన్స్ బాగా చూసుకోవాలి.